రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామానుష వేష వినోద కామారి వినుతాంబుజపాల నా మాటలు గైకొని నీవిప్పుడే నారాయణ నన్నేలొకరాగ రామ 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 సీత. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు. ఈ డిసెంబర్ నెల, జనవరి నెల, మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి. ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది. అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు నెల 8వ తారీఖు గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి. అది 86 సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గళంగా అహోరాత్రాలు 24 గంటలు 86 సంవత్సరాలు జరిగింది. రామనామ క్షేత్రం. రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచి వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామ క్షేత్రంలో, అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. కాబట్టి ఆ రామనామ క్షేత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు, సమస్యలు, జీవితంలో తీరని సమస్యలు, డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాలి. కారణం ఏంటంటే ఓ 25 ముంగీసులు, 25 సర్పాలు ఉన్నాయి. పాములు, సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే, సర్పాన్ని మరి ముంగీసి చంపలే, ఎవరిని సర్పం కాటు వేయలే. అది మహాపుణ్యక్షేత్రం. ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది. అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు. ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం. ఈ క్షేత్రంలో రామగుడి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది. అందుకే ఒక పద్యం చెబుతా నేను. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలినుచి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయన పిలతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే చేతు నీ నామ భజన తలచదను చెవుల వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి అయిన రోజులు. తెల్లవారుజామున స్నానం చేసి మరి గ్రామోత్సవం
రోడ్ల వెంబడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే బ్రహ్మ ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్యమాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను. మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మార్గశిర మాసం. మంచి మార్గాన్ని చూపించేది మార్గశిర మాసం. మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం. భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతాం. కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను. కానీ మా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని, మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను. ఆయన్ని అందరికీ చూపించాలి. ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి. అది వింటే అందరికీ చాలా మంచిది. కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు. ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పింది మొత్తం వినపడాలి, కనపడాలి. స్వస్తి. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 5వ రాశి సింహరాశి. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుడు ఎటువంటి వాడు? సమస్త జీవులకు, సమస్త మతాలకు, సమస్త జీవరాశులకు దేవుడంటే సూర్యుడే. ఏ మతస్థులైనా నా దేవుడు వేరంటారు, కానీ నాకు కనబడించే సూర్యుడు వేరే అనరు. ప్రపంచ మొత్తానికి కూడా ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్య భగవానుడు ఉండే రాశి సింహరాశి. ఆ సింహరాశి వాళ్ళకి శుక్రుడు తప్పితే, గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది. గురువు ఏకాదశంలో ఉంటే ఉద్యోగం రాదు అనుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఇది కూడా కాకుండా చదువులో మంచి ర్యాంక్ వస్తుంది. కానీ ఈ రాశి వాళ్ళకి కాలసర్పదోషం ఉంది, కుజదోషం ఉంది, రాహు సప్తమంలో ఉన్నాడు. వివాహమైన తర్వాత భార్యాభర్తల పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఏమాత్రం కయ్యం వచ్చినా కూడా మరి కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకొని చాలా పెద్ద గందరగోళాలు చేసుకుండే పరిస్థితి ఈ సింహరాశికి కనబడుతోంది. ఈ సింహరాశి చెప్పాలంటే సాక్షాత్ ప్రత్యక్ష దైవం కింద చెప్పాలి. అమ్మవారి వాహనం సింహం. సింహరాశికి అమ్మవారు అధిపతి కావాలి. సూర్య భగవానుడు అధిపతి. అటువంటి రాశికి చాలా కష్టాలు వచ్చినాయి. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇట్లా చెప్పాను అనుకోవద్దు, తొందరపడవాకండి. ఎప్పుడు కూడా మీరు దైవాన్ని నమ్మండి, తల్లిదండ్రులను పూజించండి. మరి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? అష్టమ శని. ఈ అష్టమ శని యొక్క ప్రభావం ఎట్లా ఉందంటే, ఈ సింహరాశికి అష్టమ శని బాగా ఇబ్బంది పెట్టేవాడు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక శివ దర్శనం చేసుకోండి. మారేడు దినాలతో శివుణ్ణి పూజించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.